అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై నేన్ వన్ ఛానల్. వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మవారు నవరాత్రులలో ఏ రోజు ఏ అమ్మవారు అవతారం, అమ్మవారికి చదవలసిన శ్లోకం, ఏ రోజు ఏ అమ్మవారి గురించి మనం తెలుసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమి, దసరాగా పిలువబడే ఈ పర్వదినాన ముందు 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా ఆరాధిస్తూ ఉంటారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రులలో నవదుర్గ అలంకరణ పరాశక్తికి దర్శనమిస్తుంది. అలాగే ఈ అలంకరణలు ఒక్కో ప్రాంతాన్ని బట్టి అవతారాలు మారుతూ ఉంటాయి. తొలి రోజు శైలపుత్రి. శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్తకృతశేఖరాం వృషారూఢం శూలధరం శైలపుత్రిం యశస్వినీం. నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు త్రిశూలధారిణి అయి హిమవంతుని కూతురిగా, శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది. శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నైవేద్యంగా వండి నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను ఇస్తుంది అని ఒక ప్రగాఢ నమ్మకం. రెండవ రోజు బాల త్రిపుర సుందరి. శ్లోకం: ఈంకారసన గర్భితానలశికాం స్లౌం క్లీం కలాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాదౌత్తం త్రినేత్రోజ్వాళం వందే పుస్తకపాశమంకుశధరం స్రగృహితాముజ్వాళం తాం గౌరీం త్రిపురాం పరతర్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. రెండో రోజు పరాశక్తి బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాంతరాయంలో మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసనకులు త్రిపుర సుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అందుకే ఈ రోజున 2 నుంచి 10 ఏళ్ల బాలికలకు అమ్మవారిగా స్వరూపంగా భావించి కుమారి పూజలు చేస్తూ ఉంటారు. త్రిశతి పారాయణం గావిస్తారు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి. గాయత్రీదేవి శ్లోకం: ముక్తా విద్రుమ హేమనీలా ధవళాచాయోర్ముఖై స్త్రిక్షణై యుక్తామిందుని బద్ధరత్న మకుటాం వార్ధవర్ణాత్మికం గాయత్రీం వరదాభయంకుశ కషాక్షుభ్రం కపాలం గదం శంఖచక్రవధారవింద యుగలం హస్తైర్వహంతి భజే. వేద స్వరూపం గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రీ మంత్రం. మూడో రోజు ముక్త విద్రమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రం జపంతో చతుర్వేద పారాయణ ఫలితం లభిస్తుంది. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి. లలితాదేవి శ్లోకం:
ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తికశోభినాసం ఆకర్షణ దీర్ఘనయం మణికుండలాఢ్యం మందస్మితమృగమద్దోజ్వలఫాలదేశం. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవి ఉపాసనకుల ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో 5వ రోజు దర్శనమిస్తుంది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా నిలబడి వింజామరల వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి భక్తులకు వరాలు ఇస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చెయ్యాలి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి. 5వ రోజు సరస్వతీదేవి. శ్లోకం. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణవరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మశ్చ్యుతశంకరప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ. శరన్నవరాత్రులలో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాలను ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞానాన్ని, తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాలలో సరస్వతి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. అన్నపూర్ణాదేవి. శ్లోకం. ఊర్వీ సర్వజయేశ్వరీ జయకరీ మాతృకృపాసానగరీ నారీ నీలసమానకుందలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. 5వ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సాక్షాత్తు పరమేశ్వరుడియే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. 7వ రోజు మహాలక్ష్మి. శ్లోకం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మదకటాక్షలబ్ధవిభవత్ బ్రహ్మేంద్రగంగాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం. 2 చేతులలో మాలలను ధరించి అభయ వరద హస్తముద్రలను ప్రదర్శిస్తూ గజరాజ సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపం అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుని వధించి శక్తిత్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితంగా కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవాలలోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి. చండీ సప్త సతి చెబుతుంది. శరన్నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయి. 8వ రోజు దుర్గాదేవి. శ్లోకం.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. దుర్గతలను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గా రూపం. భవబంధాలను చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్య ప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడ తొలగిపోతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మని పూజించాలి. 9వ రోజు మహిషాసుర మర్దినీదేవి. శ్లోకం. మహిషమస్తక నృత్త వినోదిని స్ఫటరనమణి నూపురమేకలా జనన రక్షణ మోక్ష విదాయిని జయతి శుంభనిశూదిని. నవ అవతారాలలో మహిషాసుర మర్దిని మహోగ్ర రూపంగా భావిస్తారు. మహిషాసురుణ్ణి సంహరించిన అశ్వయుధ శుద్ధ నవమి మహర్నవమిగా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంకుశాలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసుర మర్దిని ఆరాధన వల్ల భయాలని తొలగిపోతాయి, సర్వ కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. 10వ రోజు రాజరాజేశ్వరీదేవి. శ్లోకం. అంబా రౌద్రిని భద్రకాళీ బగల జ్వాలాముఖీ వైష్ణవీ బ్రహ్మణి త్రిపురాంతకీ సురసుత దేదీప్యమానోజ్వలా చాముండ శ్రిత రక్ష పోక్ష జననీ దాక్షాయిని పల్లవీ చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి. యోగమూర్తిగా మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్ర పారాయణం, కుంకుమార్చన చెయ్యాలి. ఈ వీడియోలో చెప్పినట్టు అమ్మవారి నవరాత్రుల అలంకరణలు ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కోలాగా జరుపుకుంటారు. కానీ తొలి 3 రోజులు పార్వతిగా, తర్వాత 3 రోజులు లక్ష్మిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా ఆరాధిస్తూ ఉంటారు. నవరాత్రులు దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రులలో నవదుర్గల అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఏ పేరున పిలిచినా పలుకుతుంది. ఏ రోజు ఆరాధన చేసినా అమ్మవారు పలుకుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నేను వీడియోస్ పెట్టగానే మీకు అందుబాటులో ఉంటాయి, నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.